వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం తమిళనాడులో ఎంతో ఫేమస్ అయిన తమిళనాడు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం చూడండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టి ఈ చింతపండుని బాగా పిసికి దీంట్లో గుజ్జు మాత్రమే అవసరమవుతుంది. మనకి ఈ పిప్పిని పడేయాలి. ఈ విధంగా బాగా పిసికి రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పిసికాం కదా, దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో 2 టమాటాలు తీసుకొని వీటిని కూడా బాగా పిసకాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా స్మాష్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఇవి 3 వేసి మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్ట్ లాగా పట్టుకోవద్దండి, కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో కూడా వేసుకోండి, దంచుకోండి. వేసుకొని రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా తీసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండలి కానీ లేదా గిన్నె మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ. ఈ ఇంగు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకు కూడా కొంచెం చిటపటానిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి, దీన్ని వేసేసేయండి. వేసి ఒకసారి ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. 1 మినిట్ ఊరికే అలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా పిసికి పెట్టుకున్న ఈ టమాటాని వేసేయాలి. టమాటా 1 నిమిషం జస్ట్ ఆయిల్లో కొంచెం జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండు పిప్పి తీసేసి ఓన్లీ రసం మట్టుకే పిండుకోవాలి. చూసారా, ఈ పిప్పిని తీసేసేయండి. ఇది సిమ్లోనే పెట్టుకోండి. ఇది వేసినప్పుడు మాడిపోతుంది. మీ పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత పులుపు అయితే తినగలరో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిగిపెట్టి
హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం తెరులుతున్నాయి చూడండి, అలా తెరిలితే సరిపోతుంది. మరీ ఎక్కువ తెరిలించుకున్నారంటే అంటే ఎక్కువ మరిగించుకున్నారంటే టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒక్క నిమిషం మరగనిచ్చి దించేసుకోవాలంతే. ఎక్కువ మరగనివ్వద్దండి, టేస్ట్ పాడైపోతుంది. చూసారు కదా మరుగుతుంది. ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదండి. అక్కడ వాళ్ళు మద్రాసు తమిళనాడు సైడు రోజు చేసుకుంటారండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా తమిళనాడు రసం చాలా టేస్ట్గా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ వంట మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాకు పంపించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.